రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రిలీజ్ లోను సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండు భాగాల్ని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేయగా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. కొత్త సినిమాలను కూడా వెనక్కి నెట్టి భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోనూ ఊహించని కలెక్షన్స్ అందుకుంది. అంతర్జాతీయంగా కూడా భారీ కలెక్షన్లను సాధించడం గమనార్హం. బాహుబలి ది ఎపిక్ సినిమాని నవంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు భారతీయ ప్రేక్షకులు మరోసారి పట్టం కట్టారు. హీరో ప్రభాస్ స్టార్డమ్ ఎలాంటిదో తెలియచెప్పేలా హ్యూజ్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు. ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 53 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఈ సినిమా ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాహుబలి ది ఎపిక్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిపి 9.8 కోట్ల వరకు రాబట్టిందట. హిందీలో ఏకంగా 8.45 కోట్ల కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఓవర్సీస్ లో 12 కోట్ల రూపాయల గ్రాస్ తో స్ట్రాంగ్ గా నిలబడింది. మొత్తంగా వరల్డ్ వైడ్ 53 కోట్లు వసూలు చేసి రిలీజ్ లో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.